జై శ్రీరామ్ శ్రీరామభద్రాయ నమః. రామభద్రో విజయతేతరం. వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు, శుభాశయా. మనకు శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం పౌర్ణిమ కంటే ముందుగా వచ్చేటువంటి శుక్రవారం చేసుకోవాలని మనకు చెప్పారు. శాస్త్ర ప్రకారంగా చాలా పురాతనమైనటువంటి ఒక కీర్తనలో కూడా కలదు. శ్రీ వరలక్ష్మి నమస్తుభ్యం సారసపదే రసపదే సపదే పదే పదే అని చెప్పి, చారుమతి ప్రభృతిభి. చారు అంటే మంచి బుద్ధి కలిగినటువంటిది, సాధ్వి మంచి, చారు అంటే మంచి అని అర్థం అన్నట్టు. ఆవిడ మొట్టమొదటిగా వ్రతాన్ని చేసింది. దానికంటే ముందుగా ఆవిడకి స్వప్నంలో అమ్మవారు దర్శనం ఇవ్వడం. ఎందుకంటే ఆవిడ తన భర్తను, తన యొక్క అత్తమామల్ని, ఇతరుల్ని అందరినీ కూడా ఒక ఆప్యాయంగా పలకరించడము, ఒక సాధ్వీ లక్షణం, సత్వగుణ లక్షణాలు కలిగి ఉండడము, దానికి సంతోషించిందంట అమ్మవారు. ఎక్కడెక్కడైతే సత్వగుణం ఉంటుందో, సాధు లక్షణాలు ఉంటాయో అక్కడ లక్ష్మీ కటాక్షం అని చెప్పారన్నట్టు. అలా సాధు అని అంటాం కదా, ఆవును కూడా, గో కూడా లక్ష్మీ స్వరూపం కదా. అలా ఆవిడ అలా ఉండడం ద్వారా ఆవిడకి స్వప్నంలో దర్శనమిచ్చి ఈ వ్రతాన్ని చేయమనడము, ఆవిడ చేయడము, దక్షిణ హస్తానికి నవసూత్రాన్ని ధరించడము, కుడి చేతుకు మాత్రమే కట్టుకోవాలి ఈ వరలక్ష్మి వ్రతం రోజు. తర్వాత విశేషంగా వారు సుఖ సంతోషాలతో, సకల భోగ భాగ్యాలతో సౌభాగ్యంగా జీవనం సాగించడము అనేటువంటి అన్ని అంశాలు కూడా ఈ వరలక్ష్మి వ్రతం చేయడం ద్వారా ఇన్ని ఫలితాలు లభించినాయని కూడా లోకమంతా కూడా ప్రచారం జరగడము. ఆ తర్వాత పరంపరగా అనేక మంది మాతృమూర్తులు, స్త్రీలు అందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించి అనేక విశేషమైనటువంటి ఫలితాలని పొందడం జరిగింది. వైదికంలో కూడా చెప్పడం జరిగింది. సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీర్లక్ష్మి వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా. అమ్మవారిని ఆరాధించడం ద్వారా అష్టలక్ష్ములు అంటారు. కానీ ప్రధానమైనటువంటిది ఏ పని చేసినా కూడా అది లక్ష్య దర్శనాంకయో అని సూత్రకారుడు కూడా చెప్పాడన్నట్టు. లక్ష్మి అంటే లక్ష్యాన్ని చేరడము, అలా సిద్ధించడము అనేటువంటి అర్థం కూడా వస్తుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం, కటాక్షం అనేటువంటిది గొప్పనైనటువంటిది. సిద్ధలక్ష్మి, శుద్ధలక్ష్మి, అదే అంటే శుద్ధమైనటువంటి సంపాదన ఉండాలి. అది తరతరాలు కూడా ఆచంద్రార్కం, చంద్రుడు సూర్యుడు ఉన్నంత కాలం కూడా నిలబడుతుంది అంట. మోక్షలక్ష్మి అంటే ఏదైనా కష్టం ఉంటే కష్టం పోగానే లౌకికార్థంలో మనం ఏమంటామో వెంటనే మోక్షం కలిగింది అమ్మయ్య అని అంటాం కదా. అలా కష్టాలన్నీ తొలగిపోతాయి. శుద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయం కలుగుతుంది. జయలక్ష్మి సరస్వతి శ్రీర్లక్ష్మి వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా. ఇలా 5 లక్ష్మిని ఇచ్చేటువంటి వర అంటే ఇవ్వడమని శ్రేష్టమైనటువంటి అర్థము. వరాహ అనేటువంటిది విష్ణుమూర్తికి కూడా చెప్పడం జరిగింది. సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ అని అంటాం కదా. ఎక్కడ లక్ష్మీ అమ్మవారు ఉంటుందో అక్కడ వరహ అంటే నారాయణుడు ఉంటాడు. అలా లక్ష్మీ నారాయణుల యొక్క అనుగ్రహం కలగడం ద్వారా శాంతం అనేటువంటిది కలుగుతుంది. శాంతాకారం అని చెప్పిన విధానంగా అలా లక్ష్మీ అమ్మవారిని, వరలక్ష్మీ అమ్మవారిని ఆరాధించడం ద్వారా లక్ష్మీ కటాక్షం కాదు, ప్రశాంతత కూడా చేకూరుతుంది. కావున ఈ సంవత్సరం 28వ తేదీ రోజు ఉదయం 9:30 వరకు మాత్రమే, ఆ రోజు రాఖీ పౌర్ణమైంది. రక్షా పౌర్ణమి మరి అందుకనే గోరఖ్పూర్గా మారింది. ఇలా రాఖీ పౌర్ణమి ఉండడం ద్వారా ఉన్నది. ఉదయం 9 గంటల వరకు మాత్రమే పౌర్ణమి ఉంటుంది, సాయంకాలం ఉండలేదు. కావున పౌర్ణమి కంటే ముందు వచ్చేటువంటి శుక్రవారం ఎప్పుడవుతుంది అంటే 21వ తేదీ. అందరూ ఆ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి మీకు అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం చేసుకునేటువంటి విధానం చాలా తక్కువ సమయంలో మనం ఈ మాధ్యమం ద్వారా చాలా సూక్ష్మంగా, సులభంగా చేసుకునేటువంటి ఆ వీడియోను కూడా అతి త్వరలో మేము పంపించడం జరుగుతుంది. అందరికీ కూడా, లోకానికి అందరికీ కూడా వరలక్ష్మి అనుగ్రహం కలగాలి. అందరికీ కూడా ఆహారం ముఖ్యము. గోమాత కూడా లక్ష్మీ స్వరూపం. గో ఉంటేనే భూమి, భూమి ఉంటేనే ఆహారము, ధాన్యము, వస్త్రము అన్నీ కూడా. అలా భూమాత అనుగ్రహము, ధాన్య లక్ష్మి అంటే ఇవన్నీ కూడా మంచి ఆరోగ్యకరమైనటువంటిది సంపత్తు కూడా మనకు కావాలి. ఆరోగ్యకరమైనటువంటి జీవన విధానం అందరికీ ఉండాలని మేము కూడా కోరుతూ వరలక్ష్మి మాత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. జై శ్రీరామ్.